జ్యోతి, జ్యోతి. ఏంటి శ్రావ్య? చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. కుచ్చుళ్ళు సరిగా రావడం లేదు. కొంచెం హెల్ప్ చేయవా? నిన్నే అడుగుతున్నాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నీతో ఆట ఆడుకోవాలి. శ్రావ్య. హాయ్ శ్రావ్య. హాయ్ ఆంటీ. వ్రతానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆంటీ. మీకు విచిత్రం చూపించనా? విచిత్రమా? ఏది చూపించు. ఓ, నిజంగానే విచిత్రంగా ఉంది శ్రావ్య. కుక్క పిల్ల నీ చీర సెట్ చేస్తుందేంటి? అది కుక్క పిల్ల కాదాంటీ, మా ఇంట్లో పని పిల్ల జ్యోతి. ఓ అవునా? జనరల్ గా కుక్క పిల్లలు అలాగే కాళ్ళ దగ్గర కూర్చుంటాయి కదా. జ్యోతి కూడా అలాగే కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయానులే. తప్పులేదులేండి ఆంటీ. ఆ రెండు మన కాళ్ళ దగ్గర పడుండాల్సినవే. బాగా చెప్పావు శ్రావ్య. ఏదైనా నీ లెక్కే వేరు. జీతం బత్యం లేని పని పిల్లని పట్టావు. సరే శ్రావ్య, నేనుంటాను. నేను తర్వాత వీడియో కాల్ చేస్తాను. సరే ఆంటీ. ఏంటి జ్యోతి, అయిపోయిందా నీ వర్క్? ఏంటి జ్యోతి, కుక్క పిల్లతో పోల్చినందుకు హర్ట్ అయ్యావా? లేదు శ్రావ్య, నీ చీప్ మెంటాలిటీని దేవుడు నీకు ఇంత సంకుచిత బుద్ధిని ఇచ్చినందుకు జాలేస్తోంది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్నొక్క పని మనిషిగా ట్రీట్ చేసినా పడుంటున్నానని పిచ్చిగా చేస్తే నువ్వన్నట్టే నేను కూడా అంటాను. ఏంటే ఎక్కువ చేస్తున్నావని. పోయేది నీ పరువే. నాకు జరిగిన లాంటి పెళ్లి ప్రపంచంలో ఏ ఆడపిల్లకి జరగదేమో. సంప్రదాయంగా నేను పీటల మీద కూర్చుంటే నా పెళ్లి జరగలేదు. కానీ ముహూర్తం టైంకి దొరబాబు నా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆనవాయితీ ప్రకారం దొరబాబు నా నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టలేదు. కానీ వేద మంత్రాల మధ్యన జరిగింది. అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం నా భర్తతో కలిసి నేను చేసే అదృష్టం నాకు లేకుండా పోయింది. వ్రతంలో కూర్చోలేనందుకు బాధపడుతున్నట్టుంది. ఇదేమిటి తల్లి, ఇంట్లో శుభమా అని స్వామివారి వ్రతం చేస్తూ ఉంటే నువ్విక్కడ ఒంటరిగా కన్నీళ్లను పలకరిస్తున్నావేమిటి? ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ ఒంటరితనాన్ని ఆశ్రయించినప్పుడు
నేనున్నానంటూ తోడుగా వచ్చేది కన్నీళ్ళే కదమ్మా. బాగా చెప్పావమ్మా. దేవుడు గనక కన్నీళ్లను సృష్టించకపోయి ఉంటే ఎన్నో గుండెలు బాధని తట్టుకోలేక పగిలిపోయేవి. ఇంతకీ నీ బాధకి కారణం ఏమిటి తల్లి? వ్రతంలో పీటల మీద ఆ బాబు పక్కన భార్యగా నువ్వు కూర్చోవలసిన స్థానంలో మరొక అమ్మాయి కూర్చుంటుంది అనే కదా నీ ఆవేదన? మంచి మనసుకి చేరడానికి జీవితకాలం పడుతుంది, కాని చెడు చెవిని చేరడానికి క్షణం పట్టదు. ఆ బాబు నీ మెళ్ళో తాళి కట్టడం, తప్పక మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, నువ్వు నీ భర్త మీద ప్రేమతో అత్తగారింట్లో పని మనిషిగా మారవలసిన కర్మ పట్టడం, అందరూ చెవులు కొరుక్కుంటున్నారు తల్లి. అదే నా చెవును కూడా పడింది. అవునమ్మా, అంతా నా దౌర్భాగ్యం. నా భర్తకి నేనంటే ప్రాణం, నాకు అంతే. కానీ ఏం లాభం? పరిస్థితులు మా మీద పగబట్టాయి. ఆ దేవుడు మా మీద కక్ష కట్టాడు. మేమిద్దరం ఒకరికొకరం దగ్గరగా ఉన్నా కూడా కలిసి ఉండలేని రాత రాశాడు. ప్రేమని పంచుకోలేని దురదృష్టాన్ని నా కొంకున కట్టాడు. నా భర్తతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెయ్యలేని శాపాన్నిచ్చాడు. తప్పమ్మా, కష్టం వచ్చిందని దేవుణ్ణి నిందించకూడదు. కర్మని బట్టే మన జీవితం ఉంటుంది. మనం ధర్మానికి నిజాయితీకి కట్టుబడి ఉంటే దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. మనిషికి కష్టకాలం వస్తుందేమో గాని చెడు జరగదు. చెడు తాత్కాలికంగా పై చేయి సాధిస్తుందేమో గాని ఎప్పటికీ గెలవదు. వ్రతం మొదలు కావడానికి ఇంకా టైముంది. నీ భర్తతో కలిసి నువ్వే పూజ చేస్తావని నేను నమ్ముతున్నాను. అసలు అది ఎలా సాధ్యమవుతుందమ్మా? నా భర్త తల్లి మాటకి ఎదురు చెప్పలేడు. మా అత్తగారు నేను పీటల మీద కూర్చోటానికి ఒప్పుకోరు. సంకల్పానికి మించిన దైవబలం లేదు, ధర్మానికి మించిన కర్మఫలమూ ఉండదు. నీ భర్త మీద నీకున్న నిజాయితీగల ప్రేమే నిన్ను పూజలో కూర్చోబెడుతుందని నా నమ్మకం. ఏదైనా సరే తారుమారవ్వడానికి క్షణకాలం చాలు. నీ నమ్మకాన్ని దేవుడిపై నుంచు. ఆ సత్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. నా మీద అభిమానంతో అమ్మా అన్నావు. ఒక అమ్మగా చెప్తున్నాను, నీ కోరిక నెరవేరుతుంది.